హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రావంతి శెట్టి డిజైన్స్. చూడండి, నేనైతే ఒక డ్రెస్ అయితే డిజైన్ చేస్తున్నాను. ముందుగా ప్యాంట్ కటింగ్ చూపిస్తాను, ఓకేనా. ఇది కొంచెం ప్లాజో ప్యాంట్ మోడలే కానీ కింద కొంచెం టైట్గా పెట్టుకుంటామండి. ఈ మోడల్ అలా ఉంటుంది. ఇప్పుడు మనము మెజర్మెంట్స్ ప్యాంట్ హైట్ తీసుకున్నప్పుడు ఫస్ట్ కింద పార్ట్కి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. ఎందుకంటే ఇక్కడ ఫోల్డింగ్ చేసి పట్టి పెడతాం కదా, ఇక్కడ 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకొని ఇక్కడ నుండి స్టార్ట్ చేసుకోవాలి. కింద నుండి పై వైపుకి ఇలా స్టార్ట్ చేసుకోవాలి. నాకైతే దీని సైజు 33 ఇంచెస్ వచ్చిందండి, ఈ ప్యాంట్ సైజ్, ఓకేనా. ఇలా 33 ఇంచెస్కి ఇంకొక మార్కింగ్ అయితే పెట్టుకుందాము. దీన్ని ఒక లైన్ అయితే వేసేసుకుందాం. ఇలా మన కరెక్ట్ సైజు మిడిల్లో పెట్టుకున్న తర్వాత కిందకి 2 ఇంచెస్, పైనకి కూడా 2 ఇంచెస్ వదిలేయాలండి. ఎందుకంటే ఇక్కడ మనము ఎలాస్టిక్ కానీ డోరీ కానీ పెట్టుకోవడానికి పట్టి పెడతాం కదా, ఆ పట్టిని కూడా దీంతోనే ఇలానే జాయింట్ చేసేయాలి. ప్యాంట్కి సపరేట్గా కాకుండా 2 ఇంచెస్ ఎక్స్ట్రా, ఓకేనా. ఉన్న తర్వాత మనం నడుము లూజ్ చూసుకోవాలి. నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచెస్ వచ్చిందండి నాకు. ఆ 30లో 4 భాగాలు చేయాలి. 4 భాగాలు చేస్తే 7.5 వస్తుంది మనకు, ఓకేనా. 7.5 నడుము లూజ్ సైజ్ చూసుకోవాలండి. నాకు 30 ఇంచులు వచ్చింది కాబట్టి దానిలో సగం 15 అవుతుంది, దానిలో సగం 7.5. 4 భాగాలు చేయాలి. ఎందుకంటే ఫోల్డింగ్స్ 4 ఉన్నాయి కదా, మన వైపు క్లోజ్, ఇటువైపు ఓపెన్ పెట్టాలి. ఎందుకంటే మధ్యలో జాయింటింగ్స్ వస్తాయి కదా, మనం కటింగ్ చేస్తాం కాబట్టి మనకు ఆపోజిట్ వైపు ఓపెన్ పెట్టుకోవాలి. ఇవి వచ్చిన మెజర్మెంట్స్ 7.5 ఉంది కదా, దీనికి ఒక 4 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. ఎందుకంటే మనకు స్టిచ్చెస్కి సరిపోతుంది 4 ఇంచెస్ ఎక్స్ట్రా. ఈ 4 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్న తర్వాత ఒక లైన్ వేసుకోవాలి. ఇక్కడ మనకు మధ్యలో కిస్తా వస్తుంది కదా, ఆ సైజుకు అనమాట. 13.5 పెట్టుకుంటున్నానండి నేను. మరి కొంచెం చిన్న వాళ్ళకైతే మనకు 12 అయినా ఓకే, 11.5 అయినా ఓకే. చూడండి, ఇంతవరకు అయితే పెట్టుకుంటున్నాను, 13.5, ఓకేనా. ఈ వచ్చిన 13.5 పెట్టుకున్నా కదా, మనకు వచ్చిన సైజుకి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇటు అవతల వైపున 2 ఇంచెస్ ఎక్స్ట్రా, ఎందుకంటే మధ్యలో కిస్తాకి ఇట్లా రౌండ్ షేప్ తిప్పుతామండి, అందుకని ఇక్కడ మిడిల్లో మనము రౌండ్ షేప్ అయితే ఇవ్వాలి దీనికి. ఇలా పిల్లలు కూర్చున్నప్పుడు కొంచెం ఇక్కడ టైట్గా ఉండకుండా లూజ్గా ఉండడానికి ఈ 2 ఇంచెస్ ఎక్స్ట్రా అనమాట. ఇక్కడ మనకు సైజ్ ఎంత వచ్చింది, ఇప్పుడు టోటల్గా 14 వచ్చింది. ఇప్పుడు మనకు ఇక్కడ నుండి 13 ఇంచెస్ పెట్టుకున్నాం కదండి, మధ్యలో కిస్తా పొడవు. ఇక్కడ 13 పెట్టిన తర్వాత 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నా, ఇక్కడ కరెక్ట్ గుర్తు పెట్టుకోండి. ఇలా 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకొని రౌండ్ ఇలా తిప్పాము కదండి. ఇక్కడ తిప్పిన తర్వాత స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు 14 ఇంచెస్ ఉంది, చూసిరు కదా. దీనిలో సగం అంటే 7 ఇంచెస్. ఈ 7 ఇంచెస్ని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి మనం. ఇక్కడ కింద మనం పట్టీకి కూడా పెట్టాం కదా క్లాత్, 2 ఇంచెస్ ఎక్స్ట్రా. ఇక్కడ 7 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం స్టిచ్చెస్కి 1.5 అలా మార్కింగ్ చేసేసుకోవాలి, సరిపోతుంది, ఓకేనా. ఇక్కడ 7 ఇంచెస్ తీసుకున్నాం కదా, అప్పుడు ఇక్కడ 8 ఇంచెస్ తీసుకోవాలి, 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈ లైన్ని కలిపేసుకోవాలి, ఓకేనా. ఇలా కలిపిన తర్వాత ఇలా కొంచెం కరువు తిప్పుకుంటూ ఈ లైన్ని ఇక్కడికి తిప్పేసుకోవాలి. మనం కిస్తాను పెట్టుకున్నాం కదా, దానికి ఈ లైన్ని ఇలా తిప్పేసుకుంటే మనకు ఈ ప్యాంటు మరీ ప్లాజో మోడల్గా కాకుండా లెగ్గిన్ మోడల్గా కాకుండా ఇలా బాగుంటుంది అన్నట్టు, ఓకేనా. మనము ఇక్కడ వచ్చిన కొలతలో సగం ఇక్కడ కింద పెట్టుకున్నాం కదండి, ఎక్స్ట్రా 1.5 ఇంచ్ మార్కింగ్ ఇలా పెట్టేసుకోవాలి. ఎందుకంటే స్టిచ్చెస్కి సరిపోతుంది ఈ మార్క్ అనేది, ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఖచ్చితంగా, లేకపోతే స్టిచ్చెస్ పెట్టిన తర్వాత మనకు టైట్ అయిపోతుంది ప్యాంటు. ఇప్పుడు ఇది ట్రెండింగ్లో ఉన్న కార్డ్ సెట్ డ్రెస్ పైకి ప్యాంట్ అయితే ఇలా కటింగ్ చేసుకుంటున్నాను. ఇది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేశానండి, తప్పకుండా కొత్త వరకు అయితే చాలా యూజ్ అవుతుంది, చూడండి. ఇప్పుడు దీన్ని ఇలా కటింగ్ చేసేసుకుంటే కార్డ్ సెట్ ప్యాంట్ అయితే రెడీ అయిపోతుంది. మోడల్ చాలా బాగుంటుందండి, చాలా కొత్తగా ఉంటుంది, ట్రై చేయండి.
చూడండి మనం ఇలా కట్ చేస్తే మనకి ఇక్కడ షేప్ వచ్చింది కదా రౌండ్గా. ఇలా ఇది చాలా ఈజీగా ఉంటుందండి, మళ్ళీ లుక్ కూడా బాగుంటుంది. ప్యాంటు న్యూ మోడల్గా ఉంటుంది. చూడండి ఫైనల్గా అయితే మనకు ప్యాంట్ కటింగ్ అయిపోయింది. ఇది స్టిచ్చింగ్ది కూడా నేను వీడియో అయితే పెడతాను. దీనిపైన టాప్ కూడా నేను ఎలా కటింగ్ చేస్తానో స్టిచ్చింగ్ చేస్తానో పెడతాను, తప్పకుండా చూడండి. ఈ ఫోల్డింగ్ మనం ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలి పైన వైపున, ఇక్కడ కింద వైపున. ఇలా మనకు ప్యాంట్ అయితే రెడీ అయిపోతుంది. ఓకేనా. చూడండి ఇదైతే నేను పైన టాప్ కార్డ్ సెట్ టాప్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను. చూడండి ఇది హైట్ వచ్చేసి 14.5 ఉందండి. మన సైజుని ప్రకారం మనం తీసుకోవాలి. ఇక్కడ చెస్ట్ లూజ్ దగ్గర 10 ఇంచెస్ వచ్చింది. 20 వస్తే హాఫ్ 10. దీంట్లో 2 లేయర్స్ ఉన్నాయి క్లాత్. ఓకేనా. ఇక్కడ నెక్ 3.5 ఇంచులకు పెట్టుకున్నాను. షోల్డరు 4. ఇది ఫ్రంట్కి 3 ఇంచెస్ అయితే సరిపోతుందండి నెక్ డౌన్. ఇది మరీ రౌండ్గా కాకుండా కొంచెం ఈ షేప్లో కట్ చేసుకోవాలండి, ఎందుకంటే దీనికి కాలర్ వస్తుంది. కొంచెం ఇలా మరీ డీప్గా కాకుండా. చూడండి ఇక్కడ చెస్ట్ లూజ్ 6 ఇంచెస్ అయితే చెస్ట్ డౌన్ చంక రౌండ్ది డౌన్ 6 ఇంచులకు అయితే పెట్టుకుంటున్నాను. మనం ఇక్కడ షోల్డర్ మెజర్మెంట్ పెట్టుకున్నాం కదా, దీనికి ఒక 1/2 ఇంచ్ కిందకి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. మార్కింగ్ పెట్టుకొని దీనిని దీంట్లోకి ఇలా కలుపుకోవాలి. ఓకేనా. ఇలా కలుపుకుంటే మనకు కాలర్ నెక్ పెట్టినప్పుడు ఇది బాగా సెట్ అవుతుంది అన్నమాట. ఇది మనకి ఫ్రంట్ పార్ట్ నెక్ అయితే కటింగ్ చేసేస్తున్నాను. చూడండి డిజైన్ చాలా బాగుంటుందండి, న్యూ మోడల్. చూడండి ఇప్పుడు మనం ఇక్కడ కింద పార్ట్కి పెట్టుకున్నాం కదా హైట్, దీనికి ఒక 1/2 ఇంచ్ అయితే తగ్గించాలి ఇక్కడ, ఎందుకంటే సైడ్స్ మనకు కుచ్చులు ఏం రాకుండా నీట్గా ఉంటుంది అన్నమాట. ఇక్కడ కుచ్చులు రాకుండా కొంచెం తగ్గిస్తే మనకి నీట్గా వస్తుంది ఫినిషింగ్. వచ్చిన మెజర్మెంట్ నుంచి ఒక 1/2 ఇంచ్ అయితే తీసేసాను. చూడండి. ఓకేనా. ఇది ఫ్రంట్ పార్ట్. దీన్ని లాగానే మనము బ్యాక్ పార్ట్ కూడా కటింగ్ చేసేసుకున్నాము. నెక్ చంక రౌండ్. చూడండి ఇప్పుడు నేను వీడియో లెంత్ అవుతుందని ఈ పార్ట్స్ అయితే ముందే కటింగ్ చేసి పెట్టుకున్నాను. మెజర్మెంట్స్ సేమ్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనకు ఈ చంక రౌండ్ కూడా ఈక్వల్గా దీనిలాగానే తీసుకోవాలి. చూడండి బ్యాక్ పార్ట్కి నెక్ డౌన్ 1 ఇంచ్ సరిపోతుందండి, ఇంతకన్నా ఎక్కువ పెట్టుకోవద్దు, ఎందుకంటే మనకి కాలర్ నెక్ వస్తుంది కదా, అందుకని. చూడండి ఇలా రౌండ్ తిప్పుకుంటే కొంచెం సరిపోతుంది. ఓకేనా. ఇది బ్యాక్ పార్ట్. ఈజీగా ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. ఇలా ఈ డౌన్ అయితే తప్పకుండా పెట్టుకోవాలి, ఎందుకంటే మనకి షోల్డర్ పడిపోయినట్టు ఉండకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఇది కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, ఫ్రంట్ పార్ట్లో చంకలోతో ఒక 1/2 ఇంచ్ తీసేసుకోవాలి ఫస్ట్. ముందుగానే తీసేసుకుంటే మనకి. చూడండి ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని ఇలా కలిపేస్తున్నాను. ఓకేనా. ఇది కటింగ్ చేసేసుకుందాం. ఇది ఇలా కటింగ్ చేయకపోతే చంకలో ముడతలు వస్తాయండి, అందుకని ఇది ఇలా కట్ చేసుకోవాలి. దీనిని మనం మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టి కటింగ్ చేద్దాం. మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టేసి లైనింగ్ క్లాత్ని ఇలా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తేడాతో కటింగ్ చేసుకోండి. దీనికి జాయింటింగ్ చేసేసుకోవాలి. చూడండి ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసాం కదా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ కూడా చేద్దాం. ఓకేనా. చూడండి హ్యాండ్స్ అయితే 7.5 వచ్చిందండి నాకు. మెజర్మెంట్స్తో సహా 8.5 అయితే తీసుకుంటున్నాను, ఎందుకంటే 1 ఇంచ్ కిందకి 1 ఇంచ్ పైనకి మనము స్టిచ్చెస్కి వదిలేసుకుంటాం కదా, అందుకనే. ఇది ఇంత ఎక్కువ ఎందుకు క్లాత్ పెట్టుకున్నానంటే బెల్ హ్యాండ్ లాగా కుచ్చులు పెడతాను అన్నమాట నేను ఇవన్నీ, అందుకనే ఇలా పెట్టుకున్నాను.
చూడండి ఇప్పుడు మనం ఇలా పెట్టుకున్న తర్వాత పైనకి 1 ఇంచ్ ఎక్స్ట్రానైతే పెట్టేసుకుంటున్నానండి. 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టిన తర్వాత మనము ఒక 3 ఇంచెస్ వరకు అలా మార్కింగ్ అయితే పెట్టుకొని ఇక్కడ డౌన్ హ్యాండ్ డౌన్ మనం 3 ఇంచెస్కి అయితే పెట్టుకుందాము. చూడండి మనం ఇలా హ్యాండ్ డౌన్ అయితే 3 ఇంచెస్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుండి ఈ మార్కింగ్ని ఇలా దీంట్లోకి కలిపేసుకున్నాను. ఎందుకంటే ఇది కొంచెం బెల్ హ్యాండ్ లాగా పెడదామని ఈ ప్లేస్లో క్లాత్ ఎక్కువ తీసుకుంటున్నానండి. మనకు వచ్చిన మెజర్మెంట్స్ కన్నా ఒక 5 ఇంచెస్ అయితే క్లాత్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఇప్పుడు మనకి హ్యాండ్స్ రెడీ అయిపోయాయి. దీనికి కిందన ఇలా చిన్నగా పట్టి వేస్తానండి. ఓకేనా. చూడండి మనము పైనకి టాప్ కుట్టుతున్నాం కదా, అది నడుము వరకు పైన పాటేసి కిందికి అంబ్రెల్లా పార్ట్ లాగా వేస్తానండి. అది నడుము కొలత 18 ఇంచెస్ వచ్చింది. 18లో సగం 9 ఇంచెస్ వస్తుంది. ఇట్లా క్రాస్లో తీసుకుంటే చూడండి 9. ఇక్కడ మార్కింగ్ అయితే పెట్టుకున్నాను. ఇది పొడవు 18 ఇంచెస్ వచ్చిందండి నాకు. ఇలా మనం 18 ఇంచెస్ వరకు ఇలానే పెట్టుకుంటూ కరెక్ట్ మెజర్మెంట్స్ తీసుకొని దీన్ని అయితే కటింగ్ చేసేసుకొని ఇది నడుము దగ్గర జాయింట్ చేసి కిందకి చిన్న కుట్టు పెట్టుకుంటే మనకు సరిపోతుంది. ఓకేనా. అయితే చేసేసుకుందాం. చూడండి ఇలా వేసుకుంటే మనకి లుక్ బాగుంటుంది, న్యూ మోడల్గా కనిపిస్తుందండి. రెడీమేడ్ డ్రెస్ టైప్ ఉంటుంది. చూడండి ఈ చిన్న పార్ట్ని నేనైతే జాయింట్ చేసేస్తాను. ఓకేనా. చూడండి మనం పైన టాప్కి మెయిన్ ఫ్యాబ్రిక్ కటింగ్ చేసాం కదా అంబ్రెల్లా షేప్లో, ఇది లైనింగ్ అయితే కటింగ్ చేసుకున్నాను. ఓకేనా. చూడండి మనం ఇప్పుడు కట్ సెట్ది ఇది ఎలా స్టిచ్చింగ్ చేయాలో నేను చూపిస్తాను. ఆల్రెడీ కటింగ్ చూపించాను కదా. అయితే ఇది మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ క్లాత్ని ముందే జాయింటింగ్ చేసి పెట్టేశానండి. ఎందుకంటే వీడియో లెంత్ అవుతుంది కదా. ఇది బ్యాక్ పార్ట్ ఇలా రెడీ అయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను. ఫ్రంట్ పార్ట్లో కొంచెం డిజైన్ చేశానండి. ఎందుకంటే టాప్ పైన ప్లెయిన్గా ఉండకూడదు అని ఇలా చిన్నగా ప్రిల్స్ లాగా పెట్టేసి ఇవి అయితే ఐరన్ చేశాను. చూడండి ఇలా ఉంది ఇది. దీనికి మనము లోపల వైపున లైనింగ్ క్లాత్ జాయింటింగ్ చేసేసుకుందాం. ఓకేనా. ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, లైనింగ్ క్లాత్ని కరెక్ట్గా మిడిల్కి వచ్చేటట్టుగా చూసుకొని పెట్టుకోవాలండి. ఓకే ఇలా వస్తుంది మనకి. మనము మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ క్లాత్కి జాయింటింగ్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ లుక్ అయితే ఇలా ఉంటుందండి. చూడండి ఇలా వస్తుంది. షోల్డర్ నుండి ఇక్కడ మనకి కాలర్ వస్తుంది, ఇక్కడ బటన్స్ వస్తాయి. ఓకేనా. ఫ్రంట్ పార్ట్లో మిడిల్కి మనం కటింగ్ చేసేసి ఉక్సు పట్టి కాజా పట్టీలు వేసుకోవాలండి. ఇప్పుడైతే నేను కాజా పట్టి వేస్తున్నాను. ఎందుకంటే మధ్యలో బటన్స్ వస్తాయండి. ఫ్రంట్ ఓపెన్ ఉంటుంది, ఇది బ్యాక్ మొత్తం క్లోజ్ ఉంటుంది. కాలర్ నెక్ కదా. చూడండి ఇది మనం ఈక్వల్గా కటింగ్ చేసేసుకొని ఇలా ఉక్సు పట్టి అయితే పెట్టేసుకోవాలి. ఓకేనా. ఇలా ఇది కాజా పట్టి అండి, సారీ ఉక్సు పట్టి కాదు. ఇలా ఇప్పుడు ఇక్కడ ఎక్కువ వచ్చింది కదా, ఈ ఎక్కువ వచ్చిన క్లాత్ని ఇక్కడ మనం కటింగ్ చేసేసుకోవాలి. అలానే లెఫ్ట్ సైడ్కి ఇక్కడ నేను ఉక్స్ పట్టి స్టిచ్ చేస్తున్నాను. కాజా పట్టి ఉక్స్ పట్టి మనకు రెడీ అయిపోయిందండి. దీన్ని ఇలా పెట్టేసుకోవాలి. ఓకేనా. ఇలా పెట్టి దీనిపైన నుండి ఒక స్టిచ్ పెట్టుకోవాలి. దీనికి కింద మళ్ళీ అంబ్రెల్లా కట్ స్టిచ్ చేస్తానండి, అందుకే నేనైతే ఇలా పెట్టుకుంటున్నాను. ఓన్లీ ఇక్కడ 2 బటన్స్ పట్టేట్టుగా ఇలా ఓపెన్ ఉంచేసి ఇది క్లోజ్ చేసేస్తాను. ఓకేనా. చూడండి ఇప్పుడు దీన్ని అయితే నేను క్లోజ్ చేసేస్తున్నాను. మీ ఇష్టం అండి, మీరు ఇది మొత్తం ఫుల్ బ్లౌజ్ లాగా కూడా కుట్టుకోవచ్చు, అలా ఓపెన్ కూడా పెట్టుకోవచ్చు. కానీ నేనైతే ఇలా అయితే బాగుంటుందని ఇలా డిజైన్ చేస్తున్నానండి. ఇలా కుట్టిన తర్వాత మనం ఈ ఫ్రాక్స్కి కుడతాం కదండి వెనకాలకి, అలా అన్నమాట. ఇది మళ్ళీ మధ్యలో నుండి ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఓకే అండి. ఇక్కడ షోల్డర్ పైన ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ని అయితే జాయింటింగ్ చేసేస్తున్నానండి నేను. ఇలా జాయింటింగ్ చేసేసిన తర్వాత మనం హ్యాండ్స్ జాయింటింగ్ చేసేసుకుంటే
కింద అంబ్రెల్లా కట్ కుట్టేస్తే మనకి ఇది అయిపోతుంది. ఇక్కడ చిన్నగా మనము 1/2 ఇంచ్ డౌన్ చేసాం కదా, 1/2 ఇంచ్ కూడా కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకోవాలండి. ఇలా 2 స్టిచెస్ అయితే వేయాలి. ఇప్పుడు మీకు లుక్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇలా వచ్చింది కదండి, మనకు ఇక్కడ నెక్ వస్తుంది అన్నట్టు. ఓకేనా, ఇక్కడ నెక్ వస్తుంది. ఓకే అండి. హ్యాండ్స్కి అయితే మనం పైన చిన్న చిన్నగా ఇలా ప్రిల్స్ అయితే పెట్టుకోవాలండి. ఎందుకంటే ఇది బెలూన్ హ్యాండ్ లాగా స్టిచ్ చేస్తున్నాను, కొంచెం డిజైన్ ఉంటుందని. చూడండి, ఇలానే స్టెప్ బై స్టెప్ చిన్న పిన్ను సహాయంతో నేనైతే ఇలా నీట్గా ప్రిల్స్ అయితే పెడుతున్నాను. బాగుంటుందండి ఇలా పిన్ను సహాయంతో పెడితే కూడా. చూడండి, ఇలా పిన్ను సహాయంతో పెడితే కూడా మనకు బాగా వస్తుంది. కింద వైపున కూడా అలానే పిన్ను సహాయంతోనే పెడతానండి నేను. పెద్ద ప్రిల్స్ ఏమో స్పూను, ఇలా చిన్న ప్రిల్స్ ఏమో ఇలా హ్యాండ్స్కి ఇలా పెడుతున్నాను. చూడండి, ఇప్పుడు మనకి హ్యాండ్ అయితే ఇలా వచ్చింది. ఇలా దీనికి కింద పట్టి వేద్దాం. ఓకేనా, ఈ పట్టి వేయడానికి మనం ఇలా క్లాత్ని అయితే కటింగ్ చేసి పెట్టుకోవాలండి మన మెజర్మెంట్స్ ప్రకారము. దీనికి కూడా నేను లైనింగ్ క్లాత్ వేస్తున్నానండి. బక్రం పీస్ అయితే మరీ ఎక్కువ స్టిఫ్గా ఉంటుంది కదా, అందుకనే లైనింగ్ క్లాత్ని అయితే వేద్దాం అనుకుంటున్నాను. ఇది వేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని అయితే కటింగ్ చేసేస్తాను. ఓకేనా, ఇలా లైనింగ్ క్లాత్ వేయాలి. హ్యాండ్కి మాత్రం లైనింగ్ వేయట్లేదండి, ఇక్కడ పట్టీకి మాత్రమే నేను లైనింగ్ యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే మరీ హ్యాండ్ అంతా నీట్గా కనిపించదు అనేసి లైనింగ్ అయితే వేస్తలేను. ఇలా ఎక్స్ట్రా క్లాత్ని అయితే కటింగ్ చేసేసుకోవాలి. ఇది ఈ డిజైన్ అయితే తప్పకుండా ట్రై చేయండి, చాలా ట్రెండీలో ఉంది ఇప్పుడు. ఇది న్యూ మోడల్ ఈ డిజైన్. ఇలా చిన్నగా పట్టి పెట్టుకోవడానికి అయితే మనకు మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ నుండి ఈ పట్టి వేసే క్లాత్ రాంగ్ సైడ్ రావాలండి. లైనింగ్ వేస్తున్నాను కదా నేను, ఇలా రాంగ్ సైడ్ వచ్చిన తర్వాత స్టిచ్ చేసుకోవాలి. ఓకేనా, ఇది ఇలా వచ్చింది కదా, చూడండి ప్రిల్స్ చిన్న పిన్నుతో అయినా కానీ ప్రిల్స్ ఎంత బాగా వచ్చాయి కదా. దీన్ని ఇలా తిప్పేసుకొని ఇక్కడ ఈ కుట్లు ఉన్నాయి కదా, కుట్లు కనిపించకుండా దీన్ని ఇలా చిన్నగా ఫోల్డింగ్ చేసి దీంట్లో ఇలా పెట్టేయాలి. ఇలా మెల్లిమెల్లిగా మనము చిన్నగా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేస్తే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందండి. ఈ పైన ఉన్న కుట్లు లోపల ఉన్న కుట్లు ఏవి కనిపించకుండా క్లోజ్ అయిపోతాయి. ఓకేనా, మనకు ఇలా హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం జాయింటింగ్ చేసేసుకుందాం. చూడండి, హ్యాండ్ అయితే ఇలా జాయింటింగ్ చేసేస్తున్నాను. హ్యాండ్ జాయింటింగ్ చేసిన తర్వాత మనకు ఫైనల్ లుక్ అయితే వస్తుందండి. చూడండి మనకు ఫ్రంట్ పార్ట్కి ఇక్కడ ఈ డిజైన్ వస్తుంది, ఇక్కడే ఈ చిన్న చిన్న కుచ్చులతో ఇలా హ్యాండ్ బెలూన్ హ్యాండ్ అయితే వస్తుందండి. బాగుంటుంది మనకు స్టిచ్ చేసిన తర్వాత. ఇంకొక స్టిచ్ అయితే పెట్టేసుకుందాం. షోల్డర్ పైన మిడిల్లో ఒక హ్యాండ్స్కి ఒక మార్కింగ్ పెట్టుకొని మనమైతే హ్యాండ్ని ఇలా స్టిచ్ అయితే చేసేసుకోవాలండి. ఇలా మనం పప్పు పెట్టినా ఏది పెట్టినా మిడిల్లో ఒక మార్కింగ్ ఇచ్చుకొని నెమ్మదిగా స్టిచ్ చేసుకుంటే ముడతలు రాకుండా నీట్గా ఉంటుంది. ఈ మోడల్కి ప్లెయిన్ హ్యాండ్స్ అయితే కొంచెం అంత లుక్ రాదండి, అందుకనే చిన్నగా పఫ్ అయితే ఇస్తున్నాను. చూడండి, చివరి బ్యాక్ సైడ్ అయితే ఇలా డాట్స్ అయితే వేసుకోవాలండి. డాట్స్ వేసుకుంటే మనకు ఫిట్టింగ్ అనేది నీట్గా వస్తుంది బ్యాక్ సైడ్.
ఇలా ఉంటుందండి. మనము ఇలా సైడ్కి స్టిచ్చెస్ ఒక 1 సైడ్ స్టిచ్తో కంప్లీట్ చేసేయాలి, దీన్ని క్లోజ్ చేసేయాలి. ఎందుకంటే దీన్ని మొత్తం అంబ్రెల్లా ఫ్రాక్ మనం కింద పార్ట్ కట్ చేసుకున్నాం కదా, ఆ పార్ట్ని దీనికి జాయింటింగ్ చేసేసుకుందాం. ఓకేనా. ఇది మనము కిందకి అంబ్రెల్లా మోడల్గా కటింగ్ చేసాం కదండి, ఆ పార్ట్ కిందకి ఇలా వైర్ పీక్ వచ్చేసి లోపలైతే నేను లైనింగ్ క్లాత్ని కూడా అటాచ్ చేసేసానండి, కొంచెం స్టిఫ్గా బాగుంటుందని ఇలా లైనింగ్ క్లాత్ని కూడా అటాచ్ చేశాను. ఇప్పుడు దీన్ని మనం ఇలా పెట్టుకొని స్టిచ్ చేసిన పార్ట్ ఉంది కదండి, దీన్ని ఇక్కడ 1 సైడ్ స్టిచ్ చేసుకోవాలి. ఇది మాత్రం మర్చిపోకండి. స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్ని కింద ఉన్న క్లాత్ రైట్ సైడ్ పెట్టి పైన ఉన్న క్లాత్ రాంగ్ సైడ్ పెట్టుకొని ఇలా జాయింటింగ్ అయితే చేసేసుకోవాలి. ఓకేనా. ఇలా జాయింటింగ్ చేయడం వల్ల మనకి ఈ స్కర్ట్ డిజైన్ అనేది తెలుస్తుందండి, నీట్గా ఉంటుంది. కింద క్లాత్ పైన క్లాత్ ఈక్వల్గా ఉన్నాయా లేవా అని చూసుకుంటూ ఒక్కసారి చెక్ చేసుకొని అయితే స్టిచ్ అయితే పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ జాయింటింగ్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు 1 సైడ్ జాయింటింగ్స్ అయితే ఉన్నాయి కదండి. ఈ జాయింటింగ్స్ వచ్చినప్పుడు ఇక్కడ కొంచెము ఇలా ఫోల్డింగ్ చేయాలండి. ఇది ఉంది కదా, ఇది ఇలా ఉంది కదా, కొంచెం ఇప్పుడు ఈ స్టిచ్చెస్ ఇలా ఉన్నాయి కదా, దీన్ని ఇలా కొంచెం జాయింటింగ్ చేసి ఒక స్టిచ్ అయితే పెట్టుకోవాలి. ఓకేనా. ఇలా దాన్ని అలానే కంటిన్యూగా మళ్ళీ స్టిచ్ చేసుకోవాలి. డ్రెస్ మొత్తం కంప్లీట్ అయింది అండి స్టిచ్చింగ్ చేయడము. ఇప్పుడు నెక్కి కాలర్ వేద్దాము. అది ఎలా చూసుకోవాలో చూడండి. ఇప్పుడు ఇక్కడ నెక్ స్టార్టింగ్ ఉంది కదా, ఇక్కడ నుండి ఇలా టేపును చుట్టూరా కొలుచుకుంటూ ఇలా చూసుకోవాలండి. మనకి ఎంత వస్తుందో దాన్ని బట్టి మనము ఎక్స్ట్రా క్లాత్ని అయితే కట్ చేసుకోవచ్చు. ఓకేనా. చూడండి ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, 16 వచ్చింది. ఓకేనా. 3 కలిపితే మనకు 19 అవుతుంది. చూడండి ఇట్లా పొడవు 16 వచ్చింది కదా, 3 ఇంచెస్ ఎక్కువ తీసుకోవాలి. మనకు 15 వస్తే 18, 16 వస్తే 19, అలా 3 ఇంచెస్ అయితే ఇలా ఎక్కువ తీసుకోవాలి. ఇక్కడ వైపునేమో ఇలా 8 ఇంచెస్ తీసుకోవాలండి. చూడండి ఇది 8 ఇంచెస్ చూసుకొని ఎక్స్ట్రా క్లాత్ని అయితే కటింగ్ చేసేసుకుందాం. ఓకేనా. చూడండి ఇలా 4 ఇంచెస్ అంటే 8 ఇంచెస్ చూపించాను కదా, ఇటువైపు క్లోజ్ ఉంది, ఇటువైపు ఓపెన్ ఉంది. ఓపెన్ ఉన్న వైపు 1.5కి మార్క్ పెట్టుకోవాలి. ఓకేనా. ఇలా ఇటువైపున 1.5కి మార్క్ పెట్టుకొని ఈ మార్క్ని ఇలా క్రాస్లో మనం మార్క్ చేసుకోవాలి. ఓకేనా. ఎందుకంటే ఇది మనకు కాలరు డిజైన్ రావడానికి అన్నమాట. ఇలా ఈ ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసేసుకొని చూడండి ఇప్పుడు ఇది ఈ షేప్ కనిపిస్తుంది కదా, ఇదంతా మనం బక్రం పేపర్ కట్ చేసుకుందాం. చూడండి ఇలా బక్రం పేపర్ని ఇదే షేప్లో కట్ చేసుకొని హాఫ్ కట్ చేసుకొని దీనికైతే ఐరన్ చేసేసుకుందాము. చూడండి ఇప్పుడు మనం ఇలా ఐరన్ చేసాం కదా, ఐరన్ చేసిన తర్వాత దీన్ని మిడిల్లోకి ఇలా ఫోల్డింగ్ చేసేసి ఇక్కడ నుండి ఇక్కడికి ఒక స్టిచ్, ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఒక స్టిచ్ అయితే వేసుకుందాం. ఓకేనా. ఈ చివరి నుండి మనము ఈ కార్నర్ నుండి కరెక్ట్గా వేసుకోవాలండి. మనకు నెక్ కాలర్ అనేది ఇక్కడ కరెక్ట్గా వస్తుంది. ఓకేనా. 2 టైమ్స్ అయితే ఇలా స్టిచ్ అయితే వేసుకుందాం. 2 వైపులా అలానే వేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఇలా మనము ఇటువైపున ఒక స్టిచ్ ఇటువైపున ఒక స్టిచ్ వేసాం కదా, దీన్ని ఇలా ఉల్టా తిప్పేసుకోవాలి. ఇలా తిప్పినప్పుడు ఒక చిన్న పుల్ల సహాయంతో ఈ టర్నింగ్స్ అయితే బయట కనాలండి. ఇలా మనకు ఇక్కడ కాలర్ వస్తుంది కదా, టర్నింగ్స్ అదనమాట. ఓకేనా. చూడండి ఇప్పుడు మనకి ఇక్కడ కాలర్ ఉంది కదా, ఈ కాలర్ని మనకు నెక్ స్టిచ్ చేసుకున్నాం కదా, దానిపైన పెట్టేసి రౌండ్గానైతే స్టిచ్ చేసేసుకోవాలండి. మనము చూపిస్తాను చూడండి క్లియర్గా. ఇప్పుడు ఒక లేయర్ని వదిలేయాలి. మనం ఈ బక్రం పీస్ పెట్టుకున్నాం కదా, దాన్ని దీనికి జాయింటింగ్ చేసేసుకోవాలండి. ఓకేనా. నెమ్మదిగా ఇలా వదిలేసుకుంటూ చూడండి ఇది కరెక్ట్ కుచ్చులు రాకుండా నీట్గా కాలర్ని అయితే సెట్ చేసేసుకోవాలి.
నెక్ చుట్టూరా ఇలానే సెట్ చేసుకోవాలండి మనము. ఇలా సెట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ దీన్ని స్టిచ్ చేసేసుకోవాలి. చూడండి మనకు కరెక్ట్గా వచ్చింది కదా కాలర్. చూడండి ఇప్పుడు మనకు ఇలా వచ్చింది కాలర్. ఇది బ్యాక్ సైడ్ అనమాట. మళ్ళీ దీన్ని మనము ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు చూడండి ఇది ఇలా ఉంది కదా, దీన్ని ఈ స్టిచ్ని లోపలికి పెట్టేసి ఈ క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ అర్థమవుతుందా? ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, ఈ స్టిచ్ని దీనిపైన ఇలా ఇక్కడ నుండి మళ్ళీ స్టిచ్ చేసుకురావాలి. ఈ ఫోల్డింగ్ చేసేటప్పుడు కొంచెం చూసుకుంటూ చేసుకోండి, రఫ్ ఇవ్వండి స్టార్టింగ్లో. చూడండి దీన్ని అయితే ఇలా నెమ్మదిగా మనం స్టిచ్ అయితే వేసేసుకుంటూ వస్తే మనకు ఫైనల్ అయితే ఫినిషింగ్ నీట్గా అయిపోతుందండి. ఇక్కడ కాలర్ మన కుట్లేమి కనిపించకుండా ఇక్కడ క్లోజ్ చేసేస్తున్నామండి దీన్ని. చూడండి లాస్ట్కి చివరన మనకి ఇట్లా 2 టైమ్స్ అయితే రఫ్ ఇవ్వాలి. రఫ్ ఇస్తే మనకు ఈ కాలర్ చూడండి మనకి ఇప్పుడు కాలర్ ఇలా వచ్చింది కదా, ఇలా వచ్చిన కాలర్ని ఇలా మధ్యలోకి ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకుంటే మనకు కాలర్ నెక్ అయితే రెడీ అయిపోతుంది. దీన్ని ఒక్కసారి ఐరన్ చేసేస్తే ఇది ఇలానే సెట్ అవుతుందండి మనకు. చూడండి ఇలా ఇక్కడ చిన్నగా బటన్స్ ఇచ్చుకోవాలి. ఇక్కడ ఒక బటన్ పెట్టేసుకుంటే మనకు ఇది చూడండి, ఇది లోపల బక్రమ్ వేసాం కదా, స్టిఫ్ గుండి లేచినట్లు అవుతుందండి. ఇది ఇలా చూడండి పర్ఫెక్ట్గా ఉంది కదా డిజైన్. ఇలా ఉంటుంది. దీన్ని ఇలా ఐరన్ చేసుకోవాలి. ఒకసారి ఐరన్ చేస్తే మనకు సెట్ అవుతుంది. ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ రాకుండా ఇక్కడ మనం ఒక బటన్ ఇచ్చేస్తే ఇక్కడ కొంచెం ఓపెన్ ఉంటుంది, మనకు కూడా ఫ్రీగా ఉంటుంది అన్నమాట. ఓకేనా? ఇక్కడ ఒక బటన్, ఇక్కడ ఒక బటన్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఎలా ఉంది చూడండి. చూడండి మనం ప్యాంట్ కటింగ్ చూసాం కదా, స్టిచ్చింగ్ చూడండి. కింద పాటున 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, అక్కడికి ఒక మార్కింగ్ పెట్టుకొని దీనికైతే ఒక స్టిచ్ అయితే పెట్టేస్తున్నాను. చూడండి దీనికి ఇలా ఒక స్టిచ్ అయితే పెట్టుకుంటే మనకు కింద పట్టిలాగా బాగుంటుంది. అలానే ఇది కూడా పెట్టేసుకోవాలండి. ఇక్కడ చిన్న మార్కింగ్ అయితే పెట్టుకున్నాను నేను. మనకు 2 ఇంచెస్ ఎక్కడ వరకు అవుతుందో అది అలా మార్కింగ్ అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ప్యాంట్ని ఇలా కింద స్టిచ్ చేసాం కదండి, ఒక పార్ట్ని తీసుకొని ఇది రైట్ సైడ్ పెట్టుకోవాలి. దీనిపైన మనము ఒకటి రాంగ్ సైడ్ పెట్టుకోవాలి. ఇలా ఇక్కడ స్టిచ్ చూసుకోండి, ఇలా రాంగ్ సైడ్ పెట్టుకుంటే మనకు చూడండి ఇక్కడ కిస్తాన్ వచ్చింది కదా మనకి. ఈ పార్ట్లను రెండిట్లను ఒకటి రైట్ సైడ్ పెట్టాలి, ఒకటి రాంగ్ సైడ్ పెట్టి ఒక స్టిచ్ అయితే వేసేసుకుందాం దీనిపైన. ఇది మిడిల్ పార్ట్ అండి. ఇక్కడైతే మనం స్టిచ్ వేసేసుకున్నాము. ఈ స్టిచ్ వేసిన తర్వాత నడుము దగ్గర పట్టి కుట్టాలి. ఓకేనా? చూడండి దీనికి డబుల్ స్టిచ్ అయితే వేసుకోండి. డబుల్ స్టిచ్ వేసుకుంటే మనకు స్టిచ్చెస్ నీట్గా ఉంటాయి. ఇక్కడ స్టార్టింగ్ ఉంది కదా, స్టార్టింగ్ దగ్గర ఇలా చిన్నగా ఫోల్డింగ్ చేసుకొని అయితే ఒక స్టిచ్ పెట్టుకోవాలి. అది కూడా రాంగ్ సైడ్ చూసుకొని పెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు నడుముకు పట్టి పెడతాం కదా, నడుముకు పట్టి పెట్టినప్పుడు మనకి బయటకు వస్తాయండి. నడుము పట్టి పెట్టుకున్నప్పుడు చూసుకోండి. ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు ఈ పట్టి పెడదాము. 2 ఇంచెస్ పెట్టుకున్నాం కదా మనము, ఇది ఇట్లా పెట్టుకున్నాం కదా, దాన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. దీంట్లో మనము ఎలాస్టిక్ వేసుకోవచ్చు, నేను తర్వాత పెడతానండి ఎలాస్టిక్. డోరీ కావాలంటే మనకు డోరీ ఆప్షన్ కూడా మన ఇష్టం అండి, పెట్టుకోవచ్చు. చూడండి ఇది మొత్తం ఇలానే ఒక 2 ఇంచెస్ ఫోల్డింగ్ అయిపోయేట్టుగానైతే పట్టి పెట్టేసేయాలి. చూడండి
ఇక్కడ మనం పట్టి పెట్టాము కదా, దీని దగ్గర నుండే మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసేయాలండి, అది క్లోజ్ అయ్యేటట్టుగా. ఇక్కడ కిస్తా పార్ట్ ఉంది కదా, ఈ కిస్తా పార్ట్ను కూడా మనం జాయింట్ వేసేయాలి. డబల్ స్టిచ్ అయితే పెట్టుకోండి. ఇక్కడ డబల్ స్టిచ్ పెట్టుకుంటే మనకు చూడండి, ఇప్పుడు మనం దీన్ని ఇలా అంటే ప్యాంట్ షేప్ అయితే వచ్చేస్తుంది. చూడండి, ఇప్పుడు మన ప్యాంట్ షేప్ వచ్చేసింది కదా. ఇప్పుడు ఇక్కడ నుండి మనం ఒక స్టిచ్ అయితే పెట్టేసుకుందాం. ఇక్కడ నుండి ఇటు వరకు స్టిచ్ పెట్టుకుందాం. ఓకేనా? నేనైతే ఇలా 6.5కి ఒక స్టిచ్ అయితే పెట్టుకుంటున్నానండి. స్టిచ్ పెట్టేటప్పుడు మనము 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకుంటే క్లాత్ మనకు మెజర్మెంట్స్ అనేది కరెక్ట్గా వస్తాయి. కొంచెం పై వరకు 2 ఇంచెస్ పెట్టాలి. కింద క్లాత్ పైన క్లాత్ ఈక్వల్గా అనుకుంటూ పెట్టుకోండి, లేకపోతే మనకి కుచ్చులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఫోల్డింగ్స్ ఉంటాయి కదా, ఒకటి అటువైపు ఒకటి ఇటువైపు. ఇక్కడ మిడిల్లోకి వచ్చేసినాక 1 ఇంచ్ ఉంటే సరిపోతుందండి క్లాత్. దీన్ని ఇక్కడికి క్లోజ్ చేసేయాలి. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ ఇంకొక కాలు ఉంది కదా, ఇది ఇక్కడ నుండి స్టార్ట్ చేయాలి. ఇక్కడ నుండి స్టార్ట్ చేసినప్పుడు మనము ఇటువైపు ఎంత పెట్టామో మెజర్మెంట్స్ చూసుకొని కింద ఈక్వల్గా పెట్టుకోండి. చూడండి, ఇప్పుడు ఇది ఉంది కదా, సేమ్ ఈక్వల్గా నేనైతే ఒక స్టిచ్ అయితే వేసేస్తున్నాను. టూ ఇంచెస్ క్లాత్ వదులుకుంటూ కింద క్లాత్ పైన క్లాత్. చూడండి, మనం ఇది ఉల్టా తీసేసుకుంటే డబల్ స్టిచ్ అయితే పెట్టేశాను నేను. మీరు కూడా డబల్ స్టిచ్ పెట్టుకోండి. లోపల మనకు ప్యాంట్ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇక్కడ మనం ఎలాస్టిక్ పెట్టేస్తే ఈ క్లాత్ అనేది దగ్గర అయిపోతుందండి. ఇక్కడ కొంచెం ఎక్కువ పెట్టుకుంటేనే మనకు ఇక్కడ కుచ్చులు రావు కదండి, కూర్చున్నప్పుడు లేచినప్పుడు కంఫర్ట్గా ఉంటుంది. అందుకే ఒక 5 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా పెట్టాను నేను ఫస్ట్. చూడండి, మధ్యలో కూడా ఇలా నీట్గా వచ్చేసింది మొత్తం టోటల్గా ప్యాంట్. చూడండి, మనకు ఫైనల్గా ప్యాంట్ అయితే రెడీ అయిపోయింది. ఓకే. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రావంతి శెట్టి డిజైన్స్. ఈ డ్రెస్ డిజైన్ అయితే ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉందండి. కార్డ్ సెట్ అని ఇప్పుడు కొత్త మోడల్ వచ్చింది. ఈ డ్రెస్ డిజైన్ చేయడానికైతే నేను 4 మీటర్స్ క్లాత్ని యూజ్ చేసి ఇలా డిజైన్ చేశాను. చూడండి, పైన టాప్కి బాడీ వరకు డిజైన్ పెట్టేసి కిందకి అంబ్రెల్లా కట్ లాగా ఇచ్చి కింద వైర్ పీకో చేశాను. హ్యాండ్స్కి అయితే చిన్నగా బెలూన్ హ్యాండ్స్ అయితే ఇచ్చానండి. చూడండి, మొత్తం ఇక్కడ ఇది ఇచ్చేసి హ్యాండ్స్ అయితే బెలూన్ హ్యాండ్స్ లాగా ఇచ్చాను. మామూలుగా అయితే లుక్ అంత అనిపించదని నెక్కి అయితే కాలర్ నెక్ ఇచ్చానండి. ఇక్కడ ఫ్రంట్ సైడ్లో చిన్నగా డిజైన్ అయితే పెట్టాను. కిందకి ప్యాంట్ కూడా ప్లాజో మోడల్ కనుక కొంచెం డిఫరెంట్గా స్టిచ్ చేశాను. తప్పకుండా ఈ వీడియోని అయితే మన ఛానల్లో అప్లోడ్ చేస్తానండి, కటింగ్ అండ్ స్టిచ్చింగ్. చూడండి, ఈ డ్రెస్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి. ఫైనల్గా దీని లుక్ అయితే ఇలా ఉందండి.